ప్రభు నామనకు ఘనత కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుంటున్నాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గిపోలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుటకు దేవుడైన యెహోవా మోషేని ఎంపిక చేసుకొని ఐగుప్తు దాసత్వం నుంచి వారిని వాగ్దత్త ప్రదేశమునకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 40 సంవత్సరాలు వాళ్ళు వాగ్దత్త ప్రదేశములకు వెళ్ళుటకు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు మోషే వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మోషే యొక్క జీవితాన్ని గురించి మనం గమనించినట్లయితే మోషే జీవించి ఉన్నటువంటి కాలం అంతా కూడా 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలని 40 భాగాలు, 40 ఏళ్ళుగా మనం భాగం చేస్తే 3 భాగాలుగా మార్చబడుతుంది. మొదటి 40 సంవత్సరాలు మోషే ఫరో ఇంట్లో పెరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి అతన్ని కని 3 నెలల వరకు రహస్యంగా పెంచింది. కానీ మోషే పుట్టినప్పుడు సుందరుడుగా ఉన్నట్టు కనబడింది కనుక ఒక 3 నెలలు తన ఇంట్లో పెంచింది. తర్వాత మోషేని జమ్ము పెట్టి చేయించి నైల్ నదిలో విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఫరో కుమార్తె మోషేని తీసుకొని పెంచుకొని ఒక 40 సంవత్సరాలు మోషే ఫరో కుమార్తెకి కుమారుడుగా ఆ ఇంట్లో ఆ రాజభవనంలో పెరిగాడు. తర్వాత అతను తన వారిని చూడటానికి అని వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రియను కొడుతున్నట్టుగా చూశాడు. వెంటనే మోషే ఆ ఐగుప్తుని ఒక దెబ్బతో కొట్టి చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. మరుసటి రోజు మరలా మోషే తన వారి దగ్గరికి వచ్చినప్పుడు 2 హెబ్రీయులు తగులేసుకుంటున్నారు. మీరు ఎందుకు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారంటే, ఏమి నిన్న వాడిని చంపినట్టు ఈరోజు మమ్మల్ని కూడా చంపుతావా? మాకు నిన్ను ఎవరు అధికారిగా నియమించారు? మాకు పెద్దగా నిన్ను ఎవరు నియమించారని అడిగినప్పుడు మోషే భయపడిపోయాడు. నేను అతన్ని చంపిన విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడిపోయాడు. అయితే ఫరో కూడా ఈ విషయం తెలుసుకున్నాడు. ఏ విషయం అంటే మోషే ఇతన్ని చంపిన విషయం. అందుకని ఫరో అతన్ని పట్టుకోవాలని చూశాడు. మోషే ఈ భయంతో మరి ఐగుప్తు దేశం నుంచి పారిపోయి మిద్యాన్ దేశంకి వెళ్ళాడు. అక్కడ మిద్యాన్ దేశంలో అక్కడ యాజకుడైనటువంటి యెత్రో ఇంట్లో 40 సంవత్సరాలు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 40 సంవత్సరాల్లో ఆయనలో ఉన్న రాజరీకము, ఆయనలో ఉన్న అహము, గర్వము అన్నీ తగ్గిపోయి ఒక సాధువైనటువంటి స్వభావం ఆయనలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి మరలా దేవుడు హోరేబు పర్వతం మీద తన గొర్రెలు మేపుతుండగా అక్కడ దర్శనం ఇచ్చాడు. మోషేని పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. మోషేని పిలిచి మోషేతో చెప్పాడు, నా ప్రజలు ఐగుప్తులో చాలా బాధలు పడుతున్నారు, వారి మొర నా దగ్గరికి వచ్చింది, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలన్నప్పుడు మోషే వారిని విడిపించడానికి బయలుదేరాడు. అప్పటి నుంచి ఉన్నటువంటి 40 సంవత్సరాలు వాళ్ళని నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా మోషే తన జీవితంలో దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని యొక్క ఏర్పాటు చొప్పున అతను తన జీవితకాలం అంతా కూడా కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలుని నడిపించినప్పుడు అంత గొప్ప నాయకుడు అయినప్పటికీ మోషేని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. సాత్వికుడు అంటే ఎలాగని మనం గమనిస్తే, తను ఎంతటి వ్యతిరేకత ఏర్పడినప్పటికీ తను ఎవరిని కూడా ఏమనలేదు. ఎంత ఓర్పుతో సహనంతో 40 సంవత్సరాలు ఆ ప్రజల్ని నడిపించాడు. మరి అంత మటుకే కాదు, నువ్వు వాగ్దత్త ప్రదేశమునకు వెళ్ళలేవు, నువ్వు చనిపోతావు, కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి కళ్ళతో ఈ వాగ్దత్త ప్రదేశం చూడమన్నప్పుడు మోషే దేవుడిని అడిగాడు, అయ్యా ప్రజలు గొర్రెలాగా త్రోవ తప్పిపోతారు, వారికి ఒక నాయకుడిని నియమించమని అడుగుతున్నాడు. చూడండి, మోషేలో ఈర్ష్య రాలేదు, కోపం రాలేదు, అసూయ రాయలేదు. నేను లేకుండా వీళ్ళు ఎట్టబోతారని అనుకోలేదు. కానీ ఆ ప్రజలను గురించి ఎంతో చింతించి ప్రజలకి ఒక నాయకుడిని ఏర్పరచమని సాత్వికుడై అడుగుతున్నాడు. అందుని బట్టి యెహోషువని అభిషేకించి వారు నాయకుడిగా ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, మోషే నా ఇల్లందటికి నమ్మకమైన వాడు అన్నాడు. ఎప్పుడైతే అహరోను, మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడో దేవుడిచ్చిన సాక్ష్యాలు ఇవి. మరి మోషే తన జీవితకాలం అంతట్లో గొప్ప సాక్ష్యాలు పొందినాడు. ఆయన చనిపోయినప్పుడు దేవుడైన యెహోవా తానే స్వయంగా అతన్ని పూడ్చిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా మోషే సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. తను ఎంతగానో ప్రేమించబడి దేవుని చేత నడిపించబడి చివరికి దేవుని సన్నిధిలో ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ ఆ కాలం సమీపించినప్పుడు దేవుని చిత్త ప్రకారంగా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితాలు మనకైతే 70 లేక 80 అన్నాడు మోషే భక్తుడు. కానీ ఈలోపే మనం ఎన్నో జబ్బులకు గురి అవుతున్నాం. అంత దూరం దాటుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, వాక్యానుసారం మోషేకున్న ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏమిటంటే దేవునితో సహవాసము. 2 సార్లు మరి ఆ యొక్క నిబంధన పలకల కొరకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి మోషే దేవునితో సహవాసం చేశాడు.
ఆ దేవుని యొక్క శక్తి ఆయనలో ఉండింది కాబట్టి ఆయన ఎంతో నమ్మకంగా తన పని చేయగలిగాడు. మరి మనం కూడా వాక్యంలో ప్రార్థనలో ఉండే దేవుని శక్తి మన మీద ఉండే మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని నమ్మకంగా కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తాడట. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము మోషే అంతటి వాళ్ళం కాకపోయినా నీ వాక్యంలో నీ ప్రార్థనలో మేము స్థిరంగా ఉండి నీ ఎదురు నుంచి నీ దీవెనాశీర్వాదం పొందుకునేటట్టు మాకు సహాయం చేయమని, ఈ లోకయాత్ర ముగించినప్పుడు రాజ్యంలో చేరుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.